ఇప్పుడు మనం చేయబోతున్న రెసిపీ కీమా బిర్యానీ. కీమా బిర్యానీకి కావాల్సిన పదార్థాలు: పచ్చిమిర్చి, టొమాటోలు, పుదీనా, కొత్తిమీర, ఉల్లిపాయలు, ఉప్పు, మిర్చి పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, జీలకర్ర పౌడర్, ధనియాల పౌడర్, పసుపు, బిర్యానీ ఆకు, మరాఠీ మొగ్గ, లవంగాలు, చెక్క, షహజీర్, యాలుకలు, జాజికాయ, జావిత్రి. మటన్ కీమా పసుపు వేసి ఉడకబెట్టుకున్నది. తయారు చేసే విధానం: స్టవ్ మీద పాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత అందులో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. కొద్దిగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొద్దిగా వేయించాలి. తర్వాత ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్ వేసుకోవాలి. తర్వాత కొంచెం గరం మసాలా పౌడర్ వేసుకొని కలుపుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కల్ని వేసుకోవాలి. వీటిని మూత పెట్టి ఉడకబెట్టాలి. తర్వాత సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకోవాలి. సరిపడినంత మిర్చి పౌడర్ వేసుకోవాలి. ఇందులో కొద్దిగా వాటర్ పోసుకోవాలి. బాగా ఉడకనివ్వాలి. తర్వాత పసుపు వేసి ఉడకబెట్టిన మటన్ కీమాని ఇందులో వేసుకోవాలి. మూత పెట్టి బాగా ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టుకొని అందులో నెయ్యి వేసుకోవాలి. కొద్దిగా వేడైన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని వేగనివ్వాలి. ఇప్పుడు ఇందులో షహజీర్, యాలకులు, జావిత్రి, బిర్యానీ ఆకు, మరాఠీ మొగ్గ, చెక్క, లవంగాలు వేసుకొని కలుపుకోవాలి. తర్వాత ఇందులో పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోవాలి. అలాగే ఇందులో పుదీనా, కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత 2 కప్పులు వాటర్ పోసుకోవాలి. ఎందుకంటే 1 కప్ రైస్కి 2 కప్పులు వాటర్ పడతాయి. ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. బాగా కలుపుకొని మూత పెట్టి బాయిల్ చేయాలి. ఇప్పుడు ఇందులో ముందుగా నానబెట్టి పెట్టుకున్న 1 కప్ బిర్యానీ రైస్ని వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి ఉడకనివ్వాలి.
75% వరకు ఉడికిన తర్వాత ఇందులో ముందుగా తయారు చేసి పెట్టుకున్న కీమా కర్రీని వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత ఇలా మెల్లగా కలుపుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి కొద్దిసేపు ఉడకనివ్వాలి. ఇప్పుడు దీన్ని లెమన్తో గార్నిష్ చేయాలి. అంతే, ఎంతో రుచిగా ఉండే కీమా బిర్యానీ రెడీ.